దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. టెక్స్టైల్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను నిలబెడతామని చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తంగలపల్లి మండలం సారంపల్లి టెక్స్టైల్ పార్క్ లో జూకీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు టెక్స్టైల్ పార్క్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విష్ణుభాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శ్యామప్రసాద్ లాల్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు అశోక్ రావు, సెస్ చైర్మన్ దొరల లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందన్ చక్రపాణి, పలువురు ప్రజాప్రతినిధులు, టెక్స్టైల్ పార్క్ యజమానులు, అధికారులు పాల్గొన్నారు. మనం అపారెల్ పార్క్ పెడతామండి. అపారెల్ పార్క్ ఈ బడ్జెట్లో డబ్బులు పెట్టి తొందరగా చేయాలి. ఇంట్లో మెషిన్ ఉందా ఇంత దావని ఆ రోజు ఎప్పుడు పరిస్థితి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టమని దేవై సదా పూజిత ఎన్నుకోబడినాను నేను సంఘ నియమావళికి ఆశ్రిత పక్షపాతం. నెక్స్ట్ ఉపాధ్యక్షులు అనుబంధంగా ఇప్పుడు మీరు ఏదైతే కోరినారో మరి తప్పకుండా అపారెల్ పార్కును సాధ్యమైన తొందరగా ముఖ్యమంత్రి గారి సమయం సిరిసిల్ల మొత్తం మన రాష్ట్రంలోనే వస్త్ర ఉత్పత్తి అంటే ఇక్కడ గుండెల తయారీ కార్యక్రమానికి సిరిసిల్లనే మరి ఈరోజు ఒక చిరునామాగా ఉన్న విషయం అందరికీ కూడా తెలిసిందే. పవర్లూమ్ రంగంలో ఈ టెక్స్టైల్ పార్క్ ద్వారా మనం పెద్ద మొత్తంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి నేత కార్మికుల కోసం ముఖ్యంగా ఈ వస్త్ర ఉత్పత్తి రంగం టెక్స్టైల్ రంగం బాగా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో 1283 కోట్ల బడ్జెట్ అంటే గత సంవత్సరం ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. గత సంవత్సరం మొత్తం చేనేత మరియు జౌళి శాఖకి ఇచ్చిన బడ్జెట్ 70 కోట్లు అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆలోచించి దాదాపు ఆ మొత్తాన్ని మరి ఒక 15 రెట్లు పెంచి 1283 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా సిరిసిల్లాలో ఉన్న మన ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు మీకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగాలన్న ఉద్దేశంతో అపారెల్ పార్క్ కూడా మనం మంజూరు చేసుకున్నాం. ఒక 30 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతాం. మరి అందులో దాదాపు వేలాది మందికి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక ఉదాత్తమైన మంచి ఆలోచనతో 200 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే వేలాదిగా రేపటి రోజున ఈ ప్రాంతంలోని మహిళలకి మనం నెలకొల్పబోయే అపారెల్ పార్క్ లో అవకాశాలు రావాలి అంటే ఇప్పటి నుంచే మనం ఒకవైపు మెప్మా ద్వారా ఇంకోవైపు ఐకేపీ ద్వారా ఈ రెండింటి ద్వారా కూడా ఎక్కడికక్కడ సంఘటితంగా ఉన్న మహిళల్ని మరి సన్నద్ధం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు నేను కోరుతా ఉన్నాను. మీతో ముఖ్యమంత్రి గారు కూడా మాకు స్పష్టంగా చెప్పింది ఏమంటే సిరిసిల్లలో నేత కార్మికుల జీవితం మారిపోవాలి, నేత కార్మికుడికి మంచి ఉపాధి రావాలి, మంచి వేతనం రావాలి, నెలకు 15,000కు తగ్గకుండా ఆ పనిచేసే నేతలకు రావాలి. ప్లస్ వాళ్ళ భార్యలు ఎవరైతే ఈరోజు బిడీలు చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో ఉండే మహిళలు ఎవరైతే బిడీలు చుడుతున్నారో ఆ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి దాని నుంచి వాళ్ళని ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లించండి అని ముఖ్యమంత్రి గారు మాకు చాలా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పి మీ అందరికీ శిక్షణ కూడా ఇయ్యమని చెప్పి మరి అపారెల్ పార్క్ కూడా మంజూరు చేసినారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని వెలికితీస్తూ నిజాలను నిర్భయంగా రాయాలని ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విష్ణుభాస్కర్, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందన్ చక్రపాణి, అజేయు నాయకులు కరుణాల భద్రాచలం, సీనియర్ జర్నలిస్ట్ తడక విశ్వనాథం, ప్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కాశీనాథ్, కార్యదర్శి ఇరుకుల ప్రవీణ్ కుమార్, పాత్రికేయులు పాల్గొన్నారు.
ఎవడాల రాజన్న జై తెలంగాణ జై తెలంగాణ అందరూ చేతుల్లో పట్టాలి కిరికిలు పట్టాలి వీధికి జెండా ఎత్తాలి జై తెలంగాణ ఆ బిడ్డ ఖలీద జై తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరు పని అధ్యక్షుడిగా ఎన్నికైన నేను నీతి నిజాయితీతో భారత ప్రమాణం చేయుచున్నాను. ఓన్లీ పాజిటివ్ వార్త రాస్తారని. సాదాబైనమ్మ పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శ్యామప్రసాద్ లాల్, సెస్ చైర్మన్ దోనాల లక్ష్మారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జిందన్ చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ సామల భావని, ఎంపీపీ జూపల్లి శ్రీలత, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, స్వాగతం. ఏదైతే భూమిని సాదాబైనమ్మ పేరిట రాసుకొని ఏ ఒక్కరు కూడా మీరు వీఆర్ఓ చుట్టూ వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వానికి పన్నుల రూపం గతంలో మీ పేరు మీద ఉన్న భూమిని హక్కు సాధించుకోవడానికి కష్టపడేదో మీకు తగలకుండా ఈ సాదాబైనమ్మలన్నింటినీ కూడా సిరిసిల్ల జిల్లాలో ఒక 5,100 మందికి ఈరోజు మొదటి విడతలోనే ఇస్తాం. మరి 5,100 మందికి ఈరోజు విషయం కాదు. ఇక్కడ గ్రామాల్లో మీ అందరికీ కూడా తెలుసు ఈ భూమి గురించి చాలా పంచాయతీలు అయితే ఉంటాయి, చాలా కొట్లాటలు కొనసాగడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ అట్లాంటి పంచాయతీ ఏ భూమి అయితే మీరు గతంలో కొనుక్కున్నారో దాని మీద మీకు చట్టబద్ధంగా హక్కును కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకో వాటిని మరి ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చిన వాటిని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు మొదలు పెడతాయి. ఇంకా చాలా చేసింది కానీ ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పినారు ఇంకా చాలా చేయాల్సి ఉంది. తప్పకుండా మీరందరూ కూడా నేను ఉపయోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఆలోచన మీకు తెలుసు, తాను స్వయంగా రైతు బిడ్డ గ్రామాల్లో జూన్ 2 అయితే 3 ఏళ్ళు నిండుతాయి. ఒక కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి గారు అయినా కూడా దేనికి భయపడకుండా ఒక మాట ఇచ్చినట్టు రైతులకు ₹1,00,000 వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని మొన్ననే ఆఖరికి ఇస్తూ 4,200 కోట్లు కూడా విడుదల చేసి మిత్తితో సహా మీకు మిత్తి కూడా తగ్గకుండా మొత్తం ప్రతి ఒక్క రైతు దగ్గర మొత్తం తెలంగాణలో 36 లక్షల మంది రైతులకు ఈరోజు ఉపశమనం కలిగించిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక మాట నేను మీకు చెప్పాలి. నిన్నగాక మొన్న పేపర్లో ఒక వార్త వస్తే దాన్ని చూసి ముఖ్యమంత్రి గారు చాలా సంబరపడ్డారు, సంతోషపడ్డారు. మొన్న ఒక పేపర్లో వార్త వచ్చింది, తెలంగాణనే మన దేశానికి ఈరోజు ధాన్యాగారం అయింది. తెలంగాణనే ఈరోజు ఒక గతంలో చెప్పేది పెద్దలు, మన గోదావరి జిల్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు 2 జిల్లాలకెళ్ళి మొత్తం బియ్యం పడుతుందని చెప్పి ఆనాడు చెప్పేది. కానీ ఈరోజు తెలంగాణలో ఈ యాసంగి పంట ఏదైతే ఉన్నదో ఈరోజు బంపర్ స్థాయిలో పంట రాబోతున్నది. మొత్తం దేశానికే తెలంగాణ ధాన్యాగారం కాబోతున్నదని చెప్పి ఒక వార్త వస్తే ముఖ్యమంత్రి గారు చాలా సంతోషపడ్డారు. దీనికి ప్రధాన కారణాలు 3. రాష్ట్రంలో రైతులు ఈ యాసంగి కాలంలో కూడా ఇప్పుడే నాకు రామన్న చెప్తున్నాడు, కట్కూరులో రామన్న కూడా వ్యవసాయం ఉన్నది, మన చిక్కాల రామరావు గారు అన్న చెప్పిండు. గతంలో ఎండాకాలంలో 5 ఎకరాలు వేసేది, కానీ ఈసారి 15 ఎకరాల పంట వేసిన 5 మోటార్లు నడుస్తున్నాయి. అంత ప్రమాణం అంటే 1కి 3 ఇద్దరు వేసుకునే పరిస్థితి ఈసారి వచ్చింది. అంటే చెరువులు నింపుకోవడం సాధ్యమైనంత వరకు, వర్షాలు కూడా పోయిన సంవత్సరం మంచిగా పడడం, దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు పరిస్థితి ఏముండే కరెంటు ఎంత కోసం ఉండే కరెంటు. ఒకనాడు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, ఇదే సెస్ ఆఫీస్ ముంగట ఎన్ని ధర్నాలు, ఎంత లొల్లి, ఎంత గొప్ప సెస్ ఆఫీస్ ధర్నా జరిగిన రోజు, సెస్ ఆఫీస్ ముంగట సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు జరిగిన రోజులు, ఆ ఎండిపోయిన చైన్లు పట్టుకొని ఎండిపోయిన మక్కంకులు పట్టుకొని ఎన్ని ధర్నాలు జరిగినాయో ఒక్కసారి మన రైతన్నలు సిరిసిల్లలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో, ఎన్నిసార్లు ఎన్ని అద్దాలు కలిగినాయో ఒకసారి యాद చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్ని కేసులు అయినాయి, ఎన్ని పోరాటాలు అయినాయి. మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటుకు కావల రాసే పరిస్థితి లేకుండా పట్టపగలే నాణ్యమైన 9 గంటల కరెంటును ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా రైతన్నలందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడో కాదు, ఇదే సిరిసిల్లలో గత ప్రభుత్వ హయాంలో వెంకటాపురంలో, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంలో మునిగే ఎల్లయ్య అనే ఒక రైతు ఎరువుల కోసం పోయి లైన్లో నిలబడి
ఎండకు తట్టుకోలేక అక్కడనే అడ్డంపడి చచ్చిపోయింది ఒక దళిత రైతు మునిగి వెళ్ళారు. అట్లాంటి పరిస్థితి నుంచి ఎరువుల కోసం విత్తనాల కోసం గంటల లైన్లు నిలబడి అడ్డం పడిపోయే పరిస్థితి, ఆకలితే చెప్పులు లైన్లో పెట్టి ఆ డాంబర్ రోడ్ మీద అరికాలతో నడిచిపోయిన పరిస్థితి, కాళ్ళు రాలుతుంటే అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు సక్రమంగా ఎరువులు వస్తున్నాయి, విత్తనాలు వస్తున్నాయి, కరెంట్ వస్తుంది. మరి సాదా పరిణామాల రూపంలో ఈ రోజు మీకు ఒక్క పైసా ఖర్చు కాకుండా పట్టాలు వస్తా ఉన్నాయి. ఏం వస్తుంది తెలంగాణ వస్తే అంటే ఇప్పటికి ఇవన్నీ వచ్చినాయి. 17,000 కోట్ల రుణమాఫీ వచ్చింది. ప్రతి ఒక్క రైతుకు 36 లక్షల మంది రైతులకు ఈ రోజు 1,00,000 వరకు రుణం మాఫీ జరిగింది. తిరుగుతుంటే బ్రహ్మాండంగా సర్దాపూర్ దగ్గరికి పోతే ఒక గోడం పక్కన ఎక్కడా పాఠశాలలో చదువుకునే పిల్లలు దగ్గర మన జిల్లాలోనే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినారు 5,000 మంది ఉన్నారు. వాళ్ళకు గతంలో కులం సర్టిఫికేట్ కానీ ఆదాయం సర్టిఫికేట్ కానీ ఇంకోటి నేటివిటీ సర్టిఫికేట్ కానీ ఇంకోటి నేటివిటీ రెసిడెన్షియల్ 2,000 రెసిడెన్షియల్, నేటివిటీ, కాస్ట్, ఇన్కమ్ ఈ 4 సర్టిఫికేట్ కావాలంటే గత ప్రభుత్వంలో ఒక్కొక్క తల్లిదండ్రి ఒక్కొక్క సర్టిఫికేట్ కోసం 25,000 రూపాయలు చొప్పున మీ సేవా సెంటర్ లో కట్టాలి. కట్టిన తర్వాత మళ్ళీ మీ సేవా సెంటర్ తో కట్టడంతో అయిపోదు. మళ్ళీ దానికి పోయేందుకు దానికి కొన్ని రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే ఒక్కొక్క తల్లిదండ్రి ఒక్కొక్క పిల్ల మీద 200-250 రూపాయలు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. బాలయ్య బోయికొండ జూర్పాల సీతం శ్రీనివాస్ అమ్మాయి ప్రొఫెషనల్ కోర్స్ తీసుకోవాలి. పావని అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా మా తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు కౌన్సిలర్ రాగుల జగన్ కోరారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద రేపు జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల నుండి ప్రజలు హాజరవ్వాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో గజ్జల దేవరాజు, కంసాల మల్లేశం, కోంపెల్లి విజయ్, నరేష్, రాజశేఖర్, కమలాకర్, అనిల్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం కోసం మరి విద్యావంతులు, దళిత నాయకులు, మహిళా సంఘాలు, రాజకీయవేత్తలు మరి అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము మహా అంబేద్కర్ సంఘం తరఫున కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు మరి గ్రామాన వాయిస్ వెళ్ళే విధంగా మరి జనం తరలి వచ్చే విధంగా చూడాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి నీళ్ళ వసతులు కానీ మరి టెంట్ వసతులు కానీ ఎక్కువ మొత్తంలో వేయాలని మేము కూర్చున్నాం. రేపు ఉదయం 11 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర అంబేద్కర్ జయంతి కార్యక్రమం చాలా గొప్పగా వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు అన్ని కులాల వారు వచ్చి అంబేద్కర్ అందరు వాడు కాబట్టి అందరూ వచ్చి యొక్క అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కళాకారుల బృందం నుంచి కూడా కళాకారులు కూడా పాటలు పాడే కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు అక్కడ వచ్చిన ప్రజలకు కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చల్ల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క దళితుల పక్షాన ఉండి దళితులకు అన్ని ఏర్పాట్లు చేయాలనే ఆలోచన కొద్దీ కేసీఆర్ గారు ముందు చూపు
ఎరిగినవాడు కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఈ యొక్క అంబేద్కర్ జయంతిని విజయవంతం చేసుకోవాలని చెప్పి మార్షల్ ఆర్ట్స్ ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. పట్టణంలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రతిభ కనబర్చిన చిన్నారులను టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అభినందించారు. క్రమశిక్షణ నేర్పడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందించే మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తూ రానున్న రోజుల్లో మరింత ఉన్నతంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఎగ్జామినర్ ఎస్డి యాకూబ్, ఎగ్జామినర్ కోటి కల్లూరి రాజు, మాస్టర్ వడ్నాల శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. Moving back. Moving back one. Right. One. 2, 3. No. Then start. మాజీ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, ఎంపీటీసీ సూర్యదేవరాజు, ఆడపు చంద్రకళ, ఆకునూరి బాలరాజు, వేముల తిరుపతి రెడ్డి, కారంపూరి సాయన్న, బెంగళ అశోక్ తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी सोनिया गांधी गारी नायकत्व कांग्रेस सभापति स्पीकर गारू तेलंगाण मुद्दबिड्ड దుద్దిల్ల శ్రీపాదరావు గారి యొక్క 18వ వర్ధంతి సందర్భంగా నేడు సిటీ కాంగ్రెస్ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు శాసనసభను ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నడిపించినటువంటి వ్యక్తి. అలాగే నేటికి 18 సంవత్సరాల క్రితం మంత్రి నియోజకవర్గంలోని గ్రామంలో ఆనాడు తీవ్రవాద చేతుల్లో ప్రజల కోసం బలైనటువంటి మానవతరమైనటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారు. వారు ఒక్క మంత్రి నియోజకవర్గానికని కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందులో కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు బడుగు బలహీన వర్గాలకు కానీ గిరిజనులకు కానీ ఇతరత్ర పేద వర్గాలకందరికి కూడా ముస్లిం మైనారిటీ సోదరులకందరికి కూడా వారు చేసినటువంటి సేవలు ఒకసారి వారిని గుర్తు చేసుకుంటూ
అలాగే వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు తెలుపుతూ ఇవాళ వారు చూపినటువంటి బాటలో వారి కుమారుడు మాజీ మంత్రివర్యులు యువ నాయకులు శ్రీధర్ బాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్భైవం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి బాటలో వారి బాటలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికులుగా పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి వారికి శ్రీపాదరావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వర్ధంతి చేయడం జరుగుతుంది. ఆయనే స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకర్ పదవికి ఏమన్నా తెచ్చిన వ్యక్తి మన జిల్లా ముద్దుబిడ్డ శ్రీపాదరావు గారు. వారు ఎన్నో సంస్కరణలు కానీ ఆ స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మన్నలను పొంది ఆయన ఎన్నో పేరు ప్రతిష్ట తెచ్చుకున్న వ్యక్తి. ఆనాడు మన కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావులో హయాంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆయన గెలిచిన వ్యక్తి శ్రీపాదరావు గారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎంతో సేవలు చేసిన వ్యక్తి. ఆయన కుమారుడు శ్రీధర్ బాబు నాయకత్వంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తేవాలని చెప్పి రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ ఇక ముందు మన రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడానికి కార్యకర్తలు అందరూ మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి వర్ధంతికి వారికి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.